Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. Ya, hoy. Un eloto. One for a star. సంచలనంగా మారిన సునుకాల దాడి అంబర్పేట ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును న్యూస్ పేపర్స్ ఆధారంగా రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది, విచారణ చేపట్టింది. ఇక ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ ఏం చేస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలు ఈ కేసుని ఎలా, అసలు ప్రధానంగా చూసుకుంటే ఈ కేసు అనేది ప్రభుత్వాలపై ప్రభుత్వ హత్య కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది దుమ్మెత్తు పోస్తున్నారు ప్రభుత్వంపై, జిహెచ్ఎంసీ పైన కూడా. థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
ఈ శునకాల దాడి అనేది ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది అని చెప్పుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్న చూసుకుంటే పెద్ద అంబర్పేట్కి పరిధిలో ఉన్నటువంటి ఎలకలగూడెంలో ఒక బాలుడి మృతి అనేది ఇప్పుడు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి శునకాల దాడికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వస్తున్నటువంటి పేపర్ ప్రకటన ఆధారంగా కూడా సుమోటో కేసు నమోదు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ విధంగా శునకాలు దాడి చేస్తున్నాయి. నిత్యం కూడా దాడులు చేసినటువంటి శునకాలకు సంబంధించి హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు మేయర్ ఏం చేస్తున్నారంటూ కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటుగా తొందరగా దీనికి సంబంధిత పూర్తి డీటెయిల్స్ను కూడా అందివ్వాలంటూ కూడా తెలంగాణ సీఎంఓతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు, అదేవిధంగా బల్దియా అధికారులకు, మేయర్కి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వచ్చే నెల 16న దీనికి సంబంధిత తుది మరొక విచారణ జరగనుంది అంటూ హైకోర్టు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి శునకాల దాడికి సంబంధించి వీధి కుక్కల బారి నుంచి కాపాడుతామంటూ కూడా బడ్జెట్లో కేటాయించినటువంటి అమౌంట్ ఎటు పోతుంది. దాంతోపాటుగా పలుమార్లు కూడా 2023కి సంబంధించిన మొన్న బడ్జెట్లో కావచ్చు, అంతకుముందు 2022 బడ్జెట్లో కూడా కేటాయించినటువంటి శునకాలకు సంబంధించి బడ్జెట్ని కేటాయిస్తున్నారు. ఈ బడ్జెట్తో ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సందర్భాల్లో కూడా ఘటనలు జరుగుతున్నాయి. ఘటనలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ నిర్లక్ష్యం, ఉన్నత అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే జిహెచ్ఎంసీ పనితీరు ఈ విధంగా ఉంది అంటూ కూడా తెలంగాణ హైకోర్టు సుమోటో కేసు కింద నమోదు చేసుకోవడం జరిగింది. న్యూస్ పేపర్ ఆధారంగా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలంటూ కూడా వెంటనే దీనికి సంబంధించిన తుది విచారణకు సంబంధించి ఏదైతే వచ్చే నెల 16న జరగబోతున్న విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అందించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు పిటిషన్ ఏదైతే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ శునకాల దాడి అనేది గణనీయంగా పెరుగుతోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎంత సంచలనంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 3 ప్రాంతాలలో కూడా శునకాల దాడి అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? వాటికి సరిపోయినటువంటి అంటే సరిఫరాకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే కొంత నాన్ వెజ్ సెంటర్ల వద్ద ఎక్కువ శాతం కూడా శునకాలు ఉండడము వాటికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పిల్లలు ఆడుకునేటువంటి సమయంలో బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్థానికంగా కూడా మన ఎలకలగూడెంలో జరిగినటువంటి అంబర్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులందరూ చెప్తున్నారు. అనేక సందర్భాలలో కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇటు ఏదైతే శునకాలను సేకరించేటువంటి ఎవరైతే పట్టువేతకి సంబంధించినటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే వాటికి సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకొని తరైన దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని తీసుకుంటూ వెంటనే ఆదేశాలు జారీ చేయాలి. కఠినంగా కూడా వీటికి సంబంధించినటువంటి ఏవైతే శునకాలకు సంబంధించిన దాడులకు సంబంధించి పూర్తి విచారణ చేపడుతూ ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బల్దియాకి సంబంధించి జిహెచ్ఎంసీ మున్సిపల్ మేయర్ కావచ్చు, అదేవిధంగా ఉన్నత అధికారులు కావచ్చు, సీఎంఓతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అంబర్పేట్ కార్పొరేటర్ కూడా నోటీసులు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్. ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి మేయర్ ఇచ్చినటువంటి వివరణ కూడా మనం మాట్లాడుకోవాలి. చాలామంది హాస్యాస్పదంగా ఉంది. ఏదో మాంసం పెట్టడం అలవాటు అయిపోవడం వల్ల జంతువుల ప్రాణాలు తీసేశారని చెప్పడం, అది ఏ విధంగా చూడొచ్చునో దాన్ని ఏమైనా కోర్టు ప్రస్తావించిందా? దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కోర్టు దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయం అంటే వచ్చే నెల 16న జరగబోతున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ను కూడా కోర్టు ఆధారంగా చేయబోతుంది. ఎందుకంటే పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కోర్టు సుమోటో కేసును నమోదు చేయడం జరిగింది. హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మేరకు కూడా సుమోటో కేసు కింద నమోదు చేయడంతో వెంటనే విచారణ జరపాలి. అయితే మేయర్ హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కేవలం అక్కడ మాంసపు దుకాణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మాంసానికి అలవాటు అయిపోయి ఇటువంటి దాడులు చేస్తున్నాయి అన్నటువంటి దానిపై పెద్ద ఎత్తున కూడా హర్షమవుతుంది. పలు ప్రాంతాల నుంచి కూడా పలు విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా కొంత అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కూడా కొంత డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వీధి కుక్కలకు సంబంధించి వివిధ కుక్కలను సేకరించడంతో పాటుగా వాటికి ఏదైతే కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేస్తూ అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా కొంతకాలంగా చెప్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. అయితే అనేక సందర్భాలలో కూడా సేకరిస్తున్నాం అన్నటువంటి పేర్లతో ఇక్కడ ఒక ఏరియాలో సేకరిస్తూ మరొక ఏరియాలో వదిలిపెట్టిన దానిపై కూడా కోర్టు తుది నిర్ణయం తీసుకోవడంతో పాటుగా దానిపై కఠిన చర్యలు ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇటు నిన్న మేయర్ ఏదైతే మీడియాతో మాట్లాడుతూ ఒక మాటను ఆమె వాడడం జరిగింది. కేవలం మాంసానికి అలవాటు అయిపోయి ఇలాంటి శునకాలన్నీ కూడా చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయంటూ కూడా మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.